అసెంబ్లీ ఎన్నికల ముందు అలవికాని హామీలు గుప్పించిన కాంగ్రెస్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తుంది. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం రాగానే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల్లోగా సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు ఆ సిఫార్సులు కమిషన్ నుంచి తెప్పించుకోలేదు. పైగా మొదటి వాయిదా ఏప్రిల్ 2024 నుంచి అక్టోబర్ 2024 వరకు, రెండవ వాయిదా అక్టోబర్ 2024 నుండి 2026 మార్చి 31 వరకు, అలాగే మార్చి 2026 నుంచి మళ్ళీ సెప్టెంబర్ 30 వరకు ముచ్చటగా మూడోసారి వాయిదా వేసి ఉపాధ్యాయ ఉద్యోగులకు తీవ్ర నిరాశకు గురిచేశారు. వాస్తవానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉపాధ్యాయ పెన్షనర్లకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వేతన సవరణ సంఘం సిఫార్సులు చేయాల్సిన అవసరం ఉంటుంది. వేతన సవరణ సంఘం ప్రతిపాదించే పీఆర్సీ తాజా ద్రవ్యోల్బణం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించాలి. గత పీఆర్సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, షిప్మెంట్లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేతనాలుగా మాస్టర్ స్కేల్ ఇంక్రిమెంట్లు శాస్త్రీయంగా ప్రతిపాదించాల్సిన ఆవశ్యకత కమిటీకి ఉంటుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఆర్ బిశ్వాస్ చైర్మన్ గా 2018లో మే 18న మొదటి పీఆర్సీ కమిటీని కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది. 2021 నుంచి 43% షిప్మెంట్తో పీఆర్సీని అమలు చేసింది. ప్రభుత్వంపై ఏడాదికి 12,595 కోట్లు అదనపు భారం పడినా, కరోనా కష్టాలు వెంటాడిన రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయ ఉద్యోగుల పాత్రను గుర్తించి అంతటి భారాన్ని కూడా భరించేందుకు సిద్ధపడింది. మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. అలాగే 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ 2023 అక్టోబర్ 2న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ శివశంకర్ను చైర్మన్గా వేతన సవరణ సంఘాన్ని నియమించింది. 6 నెలల్లోగా రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. అనేక పర్యాయాలు చర్చించి ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి సుదీర్ఘ కసరత్తు తర్వాత పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. ఈ రిపోర్టును సమర్పించేందుకు అధికారులు ప్రభుత్వం అనుమతి కోరారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచాలంటేనే జంకుతున్నారు. ఒకేసారి నన్ను కోసినా పైసలు లేవు అని మరొకసారి మీకు జీతాలు పెంచి ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలా? లేక రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి పథకాలు, సామాజిక పెన్షన్లు తగ్గించాలంటూ ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు ఆశామంజసం ప్రమాదకరం. ఇక ప్రస్తుత ప్రభుత్వం సెప్టెంబర్ 2026 వరకు పీఆర్సీ నివేదికను వాయిదా వేయడం సరైన పద్ధతి కాదని ఉద్యోగులు వాపోతున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని 5% ఐఆర్తో పాటు 40% షిప్మెంట్ 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.